డే 2 స్టార్ట్ చేయడం దళితులతో స్టార్ట్ చేస్తాము. 30,000 చెప్తే బాగుంటుంది, మరి 3,000 ఏంటి? మన బ్యాగ్ లో పైసలు ఉండాలి. ఇంకో స్టంట్ సన్ రైజ్ చూడలే అని చెప్పి సన్ రైజ్ చూడడానికి వచ్చాము. అక్కడ ఉంది, అక్కడ రాలేరుకుంటుంది. నేను చాలా ఉన్నాయి చెప్పాలి. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్న సూర్యుడు వచ్చాడు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. డే 2 దళితులు డే 2 స్టార్ట్ చేయడం దళితులతో స్టార్ట్ చేస్తాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. డే 2 స్టార్ట్ అవడంతోనే దళితులతో స్టార్ట్ చేస్తాం మేము. అసలు నిన్న జరిగిన దళితులం ఈరోజు. ఏం జరిగింది దళితులం? నిన్న నైట్ ఎక్కడ వ్లాగ్ బీచ్లో ర్యాంట్ వేసాం. అయిపోయింది బీచ్లోనే. దాని తర్వాత వచ్చాము. కెమెరా చూడవేరు వస్తున్నావా లేదా? మీ ఫేక్ కరెక్ట్గానే. యా దిస్ ఇస్ కరెక్ట్. చూడండి, బీచ్కి వెళ్ళాము. అందరు బట్టలు పట్టుకుని ఇంటికి వెళ్ళాము. స్నానాలు చేద్దామని వెళ్ళాము. అంటుంది కానీ నేను అన్నీ పట్టుకుని వెళ్ళాను. బ్యాగ్ వచ్చండి. ఓకే అలా వస్తాము. అంటుంది కానీ నేను చికెన్ తీయడానికి వెళ్ళి బార్బిక్యూ చేసుకున్నామని వచ్చాము. చికెన్ తీసుకొచ్చాము, కలుపుతున్నాము. ఆ లోపల నుంచి అఖిలేష్ బార్బిక్యూ ఫుటేజ్ అని ఉంది. సరే ఇంకా అసలు 3 ఉంది అలా బార్బిక్యూలో వాడికన్నా. ఆడ అఖిలేష్ గారి రూమ్లోకి వెళ్ళాడు. అది నా 2,900 పోయారా అన్నాడు. డబ్బులు పోయా అని చెప్పి అన్నాడు. దాదాపు లెక్కేసిన తర్వాత ఆడికి ఎంత పోయా అని తెలిసింది. దాదాపు నా పర్స్ చెక్ చేసుకున్నాను. ఆ బీజం కూడా కలిసి మాకు సైడ్లో నాదో 1,000 అన్నాడు. అక్క అసలు హోల్ నెంబర్ అక్క వార్డ్ నెంబర్స్ అన్నీ. సరే ఇంటికి మా హోమ్ స్టేలో కరెక్ట్గా 3,750 రూపీస్. 3,750 రూపీస్. 30,000 చెప్తే బాగుంటుంది, మరి 3,000 ఏంటి? మన దగ్గర అంత లేవు. స్కామ్ మనది ప్యూర్ ఛానల్. మనది హోమ్ స్టేలో ఉన్నాము. లేవా? ఆ హోమ్ స్టే ఓనర్ కనీసం చెప్పాలి, ఇట్లా పని మనిషి ఇంటికి వస్తాయి. ఏం చెప్పలేదు. ఇంటికి చూడగానే పైసలు లేవు. అంటే ఎంత క్రేజీ పైసలు అంటేతో ఉన్నాయి. క్రేజీ ఎంత క్రేజీ అంటే రౌండ్ ఫిగర్ లేపలేదు. జస్ట్ ఇట్లా 20 వదిలేస్తారు, 50 లేపేస్తారు, 100 లేపేస్తారు, 1000 లేపేస్తారు. లైక్ 2500 నోట్స్, ఒక 100 నోట్. ఎందుకు అలాగా నాకు అర్థం కాలేదు. కాన్సెప్ట్ ఏంటి? మీరు దొంగలు ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకు? జెన్యున్ క్వశ్చన్ చేసుకో. ఎందుకు అడుగుతున్నారు ఏమో. సర్లే అది అయిపోయింది అనుకున్నాము. ఇందిరా రూమ్లోకి వెళ్ళింది. ఇందిరా రూమ్లోకి వెళ్ళింది. దివ్య ఒక బ్యాగ్ తెచ్చావా లేదా అని అడిగింది. ఆ బ్యాగ్ తెలియదని అర్థమైంది. బ్యాగ్లో పైసలు ఉండాలి. ఇంకో స్టంట్, ఇప్పుడు బీచ్లో బ్యాగ్ కూడా తీసుకెళ్ళాడు. అంటే అప్పుడు టోటల్ అమౌంట్ ఆల్మోస్ట్ 5,000 అయ్యేది. సో అని చెప్పి బండిలు వేసుకొని జమ్మ వెళ్ళాం. మళ్ళీ బీచ్కి వెళ్ళి ఆ బీచ్లో బ్యాగ్లు తోలాడితే వీడు బ్యాగ్ దొరకలేదు. ఒక షాప్లో పెట్టాము. ఆ షాప్లో ఆంటీని వచ్చేపు అటు ఇటు ఆడించి స్కిప్ అయ్యారు మీరు మధ్యలో. పర్సెంట్లోనే ఉండే. అది చెప్తాం. అది సస్పెన్స్. అది పైసలు వదిలేసి సరే అది మీకు తెలిసిపోయింది. సరే పర్సెంట్లో ఉండే. బట్ సార్ ఎయిర్పోర్ట్స్ అండే దాంట్లో అన్నీ ఉండే. బ్యాగ్ దొరికింది. ఏదో తీసాం. బ్యాగ్ ఎక్కడికి వెళ్ళి తీసామో తెలియదు. బ్యాగ్ దొరికింది. కానీ బొక్క ఏంటంటే ఆ హోమ్ స్టేలో ఉన్నందుకు దరిద్రం అన్నీ ఒకటేసారి కొట్టేసారి. అది మెయిన్ థింగ్. లెస్ దాన్ 1 అవర్లో అన్నీ ఒకటేసారి పెట్టుకుని ఎంజాయ్ చేసాము. 5 నిమిషాల్లో బీచ్ అనగానే వాళ్ళే లైఫ్ చూస్తారు కదా. ఇది అడ్వెంచర్ అంటారు. ఇది అడ్వెంచర్. దరిద్రం ఇది. అడ్వెంచర్ ఎంజాయ్ చేసుకోవడము. ఇది దరిద్రం. ఇంట్లో ఉన్న పైసలు పోవడము, బ్యాగ్ పోవడము. ఇల్లు చూస్తేనేమో అన్ని క్లీన్గా నీట్గా పెట్టున్నాయి. ఒక దగ్గర ఉండాల్సిన బ్యాగ్ ఇంకో రూమ్లోకి వచ్చింది, ఇంకో రూమ్లో ఉండాల్సిన బ్యాగ్ ఇంకో రూమ్లోకి వచ్చింది. అది కూడా గమనించలేదు. అంత క్లీన్గా ఉంది. సరే ఇప్పుడు పక్కన పెడితే ఈ డే 2 పొద్దున ఆల్మోస్ట్ 4 పండలేదు. అది వేరే బార్బిక్యూ నడుస్తూ కూర్చుంటే ఆల్మోస్ట్ 4:30 లేచాం. మేము పడుకోలేదు, నువ్వు పడుకున్నావు. మేము 2 గంటలకు స్ప్లిట్ రైస్లో ఎక్స్పెన్సెస్ రాస్తూ కూర్చున్నాము. బాగానే ఉంది. యాడ్లు ఇస్తాడు బట్ బాగానే ఉంది. సరే అది ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. తర్వాత ముచ్చట్లు వేస్తూ 5 అయింది. సన్ రైజ్కి వచ్చాము. 5:30 అవుతుంది. 5:40 సన్ రైజ్ 4:30 కదా బండిల్ స్టార్ట్ అయిపోయాయి. 4 సంథింగ్ ఇక్కడ ఉన్నాం. 5 ఇప్పుడు గంట వెయిట్ చేసాం సన్ రైజ్కి. సన్ లేట్.
రైస్ చూడలే అని చెప్పి సన్ రైస్ చూడడానికి వచ్చాము. అండ్ గెస్ వాట్ గెస్ క్రేజ్ అసలు సన్ లేదు అక్కడ. సన్ రైస్ చూడడానికి వచ్చాము, మాకు సన్ దొరకట్లేదు. టైం ఎంత అవుతుంది? టైం 6:45 అవుతుంది. సన్ లేదు. సూర్యదేవా ఇంకా కర్ణాన్ని వదిలిస్తాను, మమ్మల్ని కూడా వదిలిస్తావేంటి? చాలా లాంగ్ టైంలో జూమ్ ఇన్ చేశాను. కాదు, పక్కన దివ్యాన్ని చూపించింది. దివ్య ఏమైనా మాట్లాడవా? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? సూపర్. అంత హోప్లెస్గా ఉన్నారు మా వాళ్ళంతా. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ 1, 2 అక్కడ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఒకడు ఉన్నాడు అని చెప్పి ఇంకొకటి ఎక్కడ ఇంకొక ఆమె ఉండాలి ఎక్కడ అని అనుకోవచ్చు కదా మీరు. ఇక్కడ చూపిస్తారా? ఎక్కడ ఉన్నాయి ఇది? అక్కడ ఉంది, అక్కడ రాలేరుకుంటుంది. ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంది. ఏం ఏరుకుంటుంది? చెట్టు ఏరుకున్న అమ్మాయిలా కనబడుతుందా మీకు? కాదు, పెబుల్స్. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? పెబుల్స్ ఏంట్రా? ఏం ఏరుకుంటుందా? చచ్చిపోయిన షెల్స్ ఏరుకుంటుంది ఆంటీ. బీచ్కి వచ్చి ఓకే ఏం చెప్పాలి ఇంకా. రావట్లేదే. ఓ బై ద వే అరే మా చీజ్ ప్యాకెట్ చూపి ఒకసారి. చీజ్ ప్యాకెట్ చూస్తారా? చూడండి. మీరు ఇప్పుడు అనుకోవచ్చు ఆ చిప్స్ ప్యాకెట్ మేము దొబ్బేసాం ఎక్కడికి, మేము తినేసి వచ్చామని. నో అరే ఇక్కడెక్కడో చెత్త పడి ఉంటే అక్క తీసుకొని అక్క దీన్ని నింపేసింది. పైసలు సంపాదించింది. ఒక యాట్, ఒక షిప్ అంత పెద్దది అయిపోతుంది. కానీ నాకు ఉత్త మన చేపల వేట షిప్పున ప్రాబ్లం లేదు. స్టోర్ నుంచి కొంచెం మంచి దూరంకి వెళ్ళిపోయి అక్కడ ఒక 3-4 గంటలు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేసాను. అనిరుద్, నీకేమైనా కోరికలు ఉన్నాయా? చెప్పుకుందావా? కోరికలు అంటే ఎలాంటివి చెప్తున్నారు ఇందాకటికి వెళ్ళి? నీ ఇష్టం. నేను చాలా ఉన్నాయి చెప్పాలి. అంటే నేను యూట్యూబ్ వీడియో చూసా. యూట్యూబ్ వీడియో సిరీస్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పోతున్నాడు బస్సులలో ఏమంటారు లిఫ్ట్ ఆడుకుంటూ కొంచెం బైక్ ఎప్పుడైనా ట్రై చేద్దాం. బట్ కాలేజ్ ఉంది, సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, రిజల్ట్ వస్తుందంట. రిజల్ట్ భయపెట్టక బే. గాయ్స్, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్న సూర్యుడు వచ్చాడు. Sabar karai, sarang whatever.